గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్ష. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో అనేది ఫుల్ సాంగ్తో సహా వినాలనుకుంటే నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరు ఫుల్గా అయితే విజిట్ చేయండి. వీటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంది ఫ్రెండ్స్. అందులో జాయిన్ అవ్వండి. నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, అయితే వాటికి అయితే రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకెటువంటి లేట్ చేయకుండా గణేష్కి సంబంధించిన వీడియో అయితే మనం అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవాలంటే మన దగ్గర కైన్మాస్టర్ యాప్ అయితే ఉండాలి. ఒకవేళ మీ దగ్గర కైన్మాస్టర్ యాప్ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. పైన క్రియేట్ నవ్వు కదా అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే 7 రేసెస్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ఓల్డ్ వెర్షన్ కైన్మాస్టర్ వాడుతున్నట్టయితే 3 రేసెస్ అయితే అడుగుతుంది. న్యూ వెర్షన్ కైన్మాస్టర్ వాడుతున్నట్టయితే 7 రేసెస్ అయితే అడుగుతుంది. ఓకే, నేను వాడే 5.0 న్యూ వెర్షన్ కైన్మాస్టర్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే ఒక రేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనమైతే ఏ రేషియోలో అయితే వీడియో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ రేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే 9:16 రేషన్ అయితే సెలెక్ట్ చేసుకుని రైట్ సైడ్ పైన నెక్స్ట్ అని కదా అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీ యొక్క గ్యాలరీలోకి అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో నేను వాడే ప్రతిదీ ఇమేజ్ అండ్ టెంప్లెట్స్, పిఎన్జీ బార్డర్స్ అన్ని డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఉంటుంది కదా, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఓకేనా? ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఈ విధంగా ఫ్రెండ్స్ చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా ఫ్రెండ్స్. ఓకేనా? స్టార్టింగ్ మనకి వచ్చిన తర్వాత లేపని చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక పిఎన్జీ ఇమేజ్ అని డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఆ యొక్క పిఎన్జీ ఇమేజ్ అయితే ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఆ యొక్క పిఎన్జీ ఇమేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా జూమ్ చేయండి. ఓకేనా? ఈ విధంగా జూమ్ చేసి ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా అయితే పెట్టుకోండి. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత ఈ యొక్క పిఎన్జీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే స్వైప్ చేయండి. మన వీడియో ఎంత ఉందో అంత అంటే మనం ఎంత క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నామో అంత అయితే ఈ విధంగా అయితే స్వైప్ చేయండి. ఓకేనా? ఈ విధంగా స్వైప్ చేస్తే ఆటోమేటిక్గా ఎవరికి అయితే యాడ్ అయిపోతుంది. ఓకేనా? తర్వాత టిక్ మార్క్ చేసి ఫ్రంట్కి ఫ్రెండ్స్. ఫ్రంట్కి వచ్చిన తర్వాత మళ్ళీ అదే పిఎన్జీ సార్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా అయితే మీరు అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా? మీకు ఎలా కావాలనుకుంటారో ఆ టైప్ అయితే మీరు అయితే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. తర్వాత ఎండింగ్కి వచ్చండి. ఓకేనా? ఈ విధంగా ఎండింగ్ పాయింట్కి వచ్చాను. ఓకేనా? నేనైతే టెంప్లెట్ అనేది 30 సెకండ్స్కి అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. టెంప్లెట్కి కూడా సాంగ్ అనేది యాడ్ చేయించాను ఫ్రెండ్స్. మీరైతే ఎటువంటి సాంగ్ అయితే యాడ్ చేసుకోకూడదు. ఒకవేళ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా ఎండింగ్కి వస్తుంది కదా, 29.8 మీటర్స్ దగ్గరికి వస్తుంది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ కదా అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ పైన ప్లస్ ఐకాన్ కదా అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మూవ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి అయితే ఈ విధంగా అయితే మూవ్ చేయండి. ఓకేనా? ఈ విధంగా మూవ్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఉండాలి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత స్టార్టింగ్ మనకు వచ్చి ఇప్పుడు ప్లేసెస్ ఉన్నట్టయితే ఈ విధంగా అయితే మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? చూడడానికి అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా. తర్వాత స్టార్టింగ్ మనకు వచ్చాను. స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేనైతే యారో సింబల్ పెట్టి చూపిస్తాను కదా, ఆ యొక్క యారో సింబల్ అని ఎక్కడ పెట్టి చూపిస్తానో అక్కడైతే మీరు అయితే క్లిక్ చేయండి. ఓకేనా? నేనైతే మీకు అర్థం అవ్వాలని కోరుకున్నాను ఫ్రెండ్స్. అర్థమయ్యేలాగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏ పని చేసి మీడియా పని చేసి మీరు ఇంకో పిఎన్జీ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఆ యొక్క పిఎన్జీని కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క పిఎన్జీ కూడా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను వాడే ప్రతి మెటీరియల్ అయితే హెచ్డీ క్వాలిటీలో అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకేనా? మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. ఓకేనా? మర్చిపోకండి ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడికి వెళ్ళి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ప్రతి మెటీరియల్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి. ఓకేనా? చూసారా ఫ్రెండ్స్? జూమ్ చేసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, మీకు అయితే ఎంత క్లారిటీలో ఉన్నాయో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారా ఫ్రెండ్స్ ఎంత క్లారిటీగా ఉన్నాయో చూడడానికి అయితే. ఓకేనా? నేను ప్రతి మెటీరియల్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి, అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా లైట్గా జూమ్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా లైట్గా జూమ్ చేసుకోండి. చూడండి ఏ విధంగా జూమ్ చేస్తానో సేమ్ అదే విధంగా జూమ్ చేసుకుని ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఓకేనా? ఆ యొక్క గైనెన్స్ ఎదురుకుండా అయితే ఈ విధంగా పెట్టుకోండి. ఓకేనా? ఈ విధంగా పెట్టుకోండి. కనిపించిన విధంగా అయితే పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ మూవ్ అయినప్పుడు ఆ యొక్క గైనెన్స్ అయితే ఆ యొక్క చెట్ల పొదల నుంచి వచ్చినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడడానికి అయితే అమేజింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పిఎన్జీ అయితే ఎవరికైతే స్వైప్ చేయండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా ఎవరికైతే స్వైప్ చేయండి. ఈ విధంగా ఎవరికైతే స్వైప్ చేసిన తర్వాత వన్స్ టిక్ మార్క్ ఇచ్చండి. ఓకేనా? ఈ విధంగా టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లాస్ట్నే ఎండింగ్ పాయింట్ అయితే ఉండండి. ఓకేనా? ఈ విధంగా ఎండింగ్ పాయింట్ ఉండి మనం ఇప్పుడు తీసుకున్నాం కదా పిఎన్జీ ఇమేజ్, దాన్ని అయితే ఒకసారి క్లిక్ చేయండి. ఓకేనా? ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, కిందకు వస్తే ఇక్కడ చూడండి క్రాపింగ్ అని ఒక నేమ్ కదా అయితే క్లిక్ చేసి ఇక్కడైతే మాస్క్ ఎనబుల్ చేయండి. ఓకేనా? ఈ విధంగా మాస్క్ ఎనబుల్ చేసిన తర్వాత ఫెదర్ అనేది ఫుల్గా అయితే ఈ విధంగా పెట్టుకోండి. ఓకేనా? ఫెదర్ అనేది ఫుల్గా అయితే ఈ విధంగా పెట్టుకుంటే కింద గ్రౌండ్లో చూడండి ఆ యొక్క చెట్టు అనేది ఏ విధంగా అయితే యాడ్ అయిపోతుంది. ఓకేనా? తర్వాత అయితే
టిక్ మార్క్ ఇచ్చాను. టిక్ మార్క్ ఇస్తున్నా మళ్ళీ ఎండింగ్ పాయింట్ ఉండండి, ఓకేనా, ఎండింగ్ పొజిషన్లో ఉండండి. ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివ్యూ వీడియో చూసినప్పుడు ఆ యొక్క ట్రీ అనేది లెఫ్ట్ సైడ్కి అయితే మూవ్ అయింది కదా, సేమ్ అదే విధంగా ఇప్పుడైతే మనం అయితే కీ యానిమేషన్ అనేది చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న అదే పిఎన్జీ ఇమేజ్ ఒకసారి క్లిక్ చేయండి, ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఎండింగ్ పాయింట్ అయితే ఈ విధంగా అయితే పొజిషన్ అయితే పెట్టుకోండి, ఓకేనా. 29.8 మీటర్స్ దగ్గర అయితే ఈ విధంగా పెట్టుకొని లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ రైట్ సైడ్ పైన ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఈ విధంగా అయితే మూవ్ చేయండి, ఓకేనా. ఈ విధంగా అయితే లెఫ్ట్ సైడ్కి అయితే ఈ విధంగా అయితే లెఫ్ట్ సైడ్ కార్నర్లోకి అయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి, ఓకేనా. తర్వాత టిక్ మార్క్ ఉంది. టిక్ మార్క్ ఇస్తున్న స్టార్టింగ్ మార్క్ కానీ స్టార్టింగ్ మార్క్ ఇస్తున్న ఒకసారి ప్లేసెస్ ఉన్నట్టయితే ఈ విధంగా అయితే మూవ్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా ఫ్రెండ్స్. తర్వాత స్టార్టింగ్ మార్క్ వచ్చింది, ఓకేనా. ఈ విధంగా స్టార్టింగ్ మార్క్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనకు ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. మీకు నచ్చిన ఇమేజ్, ఓకేనా, మీ యొక్క ఇమేజ్ అని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన ఒక హీరో ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివ్యూ వీడియోలో నేనైతే సుధీర్ అని ఇమేజ్ పెట్టి అయితే క్రియేట్ చేశాను కదా, ఆ యొక్క ప్లేస్లో మీ యొక్క ఇమేజ్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి, ఓకేనా. ఏ విధంగా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ లేపన్ చేసి మీడియా పని చేసి మీరైతే ఎవ్వరు ఇమేజ్ పెట్టామన్నారు వాళ్ళ ఇమేజ్ అయితే ఇక్కడికి అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సుధీర్ అనే ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్, మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి మీరైతే మీకు నచ్చిన ఒక ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క ఇమేజ్ అనేది ఫుల్ సైజ్ ఇమేజ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్, అండ్ ఆ యొక్క ఇమేజ్ అనేది పిఎన్జీ ఫార్మాట్ అయితే ఉండాలి, ఓకేనా. ఒకవేళ పిఎన్జీ ఫార్మాట్లో ఇమేజ్ కట్ చేసుకొని రాకపోతే పిఎన్జీ ఫార్మాట్లో ఒకవేళ ఇమేజ్ కట్ చేసుకొని రాకపోతే కింద డిస్క్రిప్షన్లో ఒక బీజీఎం ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఇమేజ్ అప్లోడ్ చేసి 1 సెకండ్ అయితే మీ యొక్క ఇమేజ్ అయితే హెచ్డి క్వాలిటీ అయితే కట్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా సైజ్లో పెట్టుకుని మనకు ఇమేజ్ సైజ్ అంటే మనం అయితే ఏ సైజులో అయితే ఇమేజ్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నామో ఆ సైజ్ అయితే ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నా. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఈ యొక్క ఇమేజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి అయితే స్వైప్ చేస్తున్నాం, ఓకేనా. మరి ఈ యొక్క ఇమేజ్ కూడా మనకి వీడియో ఎంత ఉందో ఎంత ఉండాలి కాబట్టి మనం అయితే ఈ యొక్క వీడియోని కూడా ఎవరికైతే స్వైప్ చేయండి, ఓకేనా. ఈ విధంగా ఎవరికైతే స్వైప్ చేయండి. అదేవిధంగా టిక్ మార్క్ ఉంది, ఓకేనా. ఈ విధంగా టిక్ మార్క్ ఇస్తున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ మార్క్ వస్తున్న తర్వాత, ఓకేనా. స్టార్టింగ్ మార్క్ వచ్చిన తర్వాత మనకి ఇమేజ్ అయితే ఒకసారి అయితే క్లిక్ చేయండి, ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఆప్షన్స్ ఓపెన్ అయినాయి కదా, పైన ఈ యానిమేషన్ ఉంది కదా అయితే క్లిక్ చేయండి. దాన్ని చేసిన తర్వాత లాస్ట్కి వస్తుంది. ఇక్కడ చూడండి ఎంటర్ సైడ్ రైట్ ఉంది కదా అయితే క్లిక్ చేయండి. దాన్ని చేసిన తర్వాత ఈ విధంగా లెఫ్ట్ సైడ్ నుంచి అయితే రైట్ సైడ్కి అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఇమేజ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అయితే 0.5 పెట్టుకోండి, ఓకేనా. మీకు అర్థం కాకపోతే నేను అయితే ఏరో మార్క్ సింబల్ అయితే పెట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఆ యొక్క ఏరో సింబల్ అయితే ఎక్కడ చూపిస్తుందో అక్కడ అయితే మీరైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఓకే. తర్వాత అయితే టిక్ మార్క్ ఇచ్చాను, ఓకేనా. ఈ విధంగా టిక్ మార్క్ ఇస్తున్న తర్వాత ఒకసారి ప్లే చేస్తున్నట్టయితే ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. చూడడానికి అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. తర్వాత స్టార్టింగ్ మార్క్ వచ్చింది. ఈ విధంగా స్టార్టింగ్ మార్క్ వచ్చిన తర్వాత లేపనింగ్ చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి వినాయక చవితికి సంబంధించిన ఒక టెస్ట్ నేమ్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఆ యొక్క టెస్ట్ నేమ్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి, ఓకేనా. ఆ యొక్క టెస్ట్ నేమ్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఈ యొక్క ఇమేజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే స్వైప్ చేయండి, ఓకేనా. మన వీడియో ఎంత ఉందో అంత అయితే ఈ విధంగా స్వైప్ చేయండి, ఓకేనా. ఈ విధంగా స్వైప్ చేసిన తర్వాత వన్స్ టిక్ మార్క్ ఉంది. టిక్ మార్క్ ఇస్తున్న స్టార్టింగ్ వస్తుంది, ఓకేనా. కొంచెం లేయర్ అయితే ఈ విధంగా జరుపుకోండి, ఓకేనా. 1 సెకండ్ దగ్గర అయితే ఈ విధంగా జరుపుకోండి. ఈ విధంగా జరుపుకున్న తర్వాత ఆ యొక్క టెస్ట్ నేమ్ అయితే ఒకసారి క్లిక్ చేసిన తర్వాత పైన కత్తి సింబల్ ఉంది కదా రైట్ సైడ్ పైన దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని ఇచ్చేసిన తర్వాత ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ఫ్రీ హెడ్ ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ అయితే కట్ అయిపోతుంది ఫ్రెండ్స్, ఓకే. ఇప్పుడైతే ఒకసారి బ్యాక్ వస్తున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ యానిమేషన్ కదా అయితే క్లిక్ చేసి ఇక్కడైతే ఫేడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. ఈ విధంగా ఫేడ్ అయితే సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యొక్క టెస్ట్ ఒకసారి క్లిక్ చేసి ఈ విధంగా లైట్గా రొటేట్ చేయండి, ఓకేనా. ఈ విధంగా లైట్గా రొటేట్ చేసి ఈ విధంగా జూమ్ చేయండి, ఓకేనా. ఈ విధంగా జూమ్ చేసి ఇక్కడైతే ఈ విధంగా పెట్టుకోండి, ఓకేనా. మీరైతే మీ తగ్గట్టుకైతే అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. నేనైతే ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నా. మీరైతే మీకు నచ్చిన విధంగా, ఓకేనా. ఈ విధంగా పెట్టుకోవచ్చు, లేదంటే ఈ విధంగా అయితే లైట్గా రొటేట్ చేసి ఈ విధంగా కూడా స్టైల్గా అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నా. ఈ విధంగా పెట్టినదా ఫస్ట్ ఆఫ్ ఆల్ టిక్ మార్క్ ఇచ్చా. టిక్ మార్క్ ఇచ్చినదా, ఓకేనా. స్టార్టింగ్ మార్క్ వచ్చిన తర్వాత ఒకసారి అయితే ప్లేసెస్ని చూసుకోండి. మనకి ఇమేజ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఆ యొక్క వినాయక చవితి టెస్ట్ నేమ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. చూడడానికి అయితే హై లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. తర్వాత స్టార్టింగ్ మార్క్ వచ్చింది. స్టార్టింగ్ మార్క్ వచ్చినదా డేపనింగ్ చేసి మీడియా పని చేసి ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఒక టెంప్లెట్ వీడియో ఉంటుంది కదా బ్యాక్గ్రౌండ్, ఆ యొక్క టెంప్లెట్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకున్నాం, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క టెంప్లెట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఈ విధంగా ఉంటుంది. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క టెంప్లెట్ని కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క టెంప్లెట్ని అయితే ఫుల్ స్క్రీన్ అప్లోడ్ చేయండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా అయితే ఫుల్ స్క్రీన్ అప్లోడ్ చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత లాస్ట్ వస్తే బ్లెండింగ్ ఒక నేమ్గా చేసి స్క్రీన్ అప్లోడ్ చేయండి ఈ విధంగా, ఓకేనా. ఈ విధంగా స్క్రీన్ అప్లోడ్ చేసిన వెంటనే ఆ యొక్క టెంప్లెట్ అనేది మనకు వీడియో మీద అయితే యాడ్ అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకున్నట్టయితే ప్లే చేసుకుని చూడడానికి చాలా హెచ్డి క్వాలిటీ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది, ఓకేనా. తర్వాత స్టార్టింగ్ మార్క్ వస్తున్నదా లేయర్ పని చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక పిఎన్జీ బార్డర్ అయితే డౌన్లోడ్ ఉంటారు కదా, ఆ యొక్క బార్డర్ అయితే క్యాచ్ చేసుకోండి, ఓకేనా. ఆ యొక్క పిఎన్జీ బార్డర్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ అప్లై చేయండి, ఓకేనా. ఈ విధంగా అయితే ఫుల్ స్క్రీన్ అప్లై చేయండి. ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత ఈ యొక్క బార్డర్ని కూడా చివరికి అయితే స్వైప్ చేయండి. మన యొక్క వీడియో ఎంత ఉందో అంత అయితే ఈ విధంగా అయితే స్వైప్ చేయండి, ఓకేనా. ఈ విధంగా చివరికి స్వైప్ చేసిన తర్వాత
వన్ స్టిక్ మార్క్ చేసి ఫ్రంట్ కనండి. ఓకే, స్టార్టింగ్ మనకు వస్తుంది కదా. ఇప్పుడైతే మీరైతే ఎటువంటి సాంగ్ అయితే పెట్టుకోకలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఆల్రెడీ టెంప్లెట్గా అయితే సాంగ్ అనేది యాడ్ చేసి ఇచ్చాను. ఒకవేళ సాంగ్ నచ్చకపోతే మీకు నచ్చిన ఒక సాంగ్ పెట్టుకోవాలనుకుంటే మీరు తీసుకున్న టెంప్లెట్ ఉంటుంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేసుకున్న టెంప్లెట్, బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్, అది ఒక టెంప్లెట్ అయితే ఒకసారి క్లిక్ చేస్తే రైట్ సైడ్ ఈ విధంగా ఓపెన్ అయ్యి కదా, పైన ఆడియో సిమ్లో కదా అయితే క్లిక్ చేసి ఇక్కడైతే మ్యూట్లో అయితే ప్లేసుకోండి. ఓకేనా, మ్యూట్లో ప్లేసుకోండి, సాంగ్ అయితే ప్లే అవ్వదు. ఓకేనా, తర్వాత టిక్ మార్క్ ఉంది. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే మీకు సొంతంగా ఒక సాంగ్ అయితే క్యాచ్ చేసుకోండి. ఓకేనా, ఓకే, ఈ విధంగా ఇక్కడ రైట్ సైడ్ ఆడియో కదా అయితే క్లిక్ చేసి ఇందులో అయితే మీకు ఫోన్లో ఉన్న సాంగ్స్ అన్ని ఇక్కడ అయితే ప్లే అవుతాయి. ఇందులో అయితే మీకు నచ్చిన సాంగ్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి. ఓకేనా, తర్వాత అయితే టిక్ మార్క్ ఉంది. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, మీకు ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అయితే మళ్ళీ చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు అర్థం కాకపోతే నేను అయితే ఏఆర్ మార్క్ సింబల్ అయితే పెట్టి చూపిస్తున్నాను, అక్కడ అయితే క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో అయితే ఒకసారి అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకున్నాం, అప్పుడైతే సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. మనకు ఇమేజ్ పెట్టుకుని అదేవిధంగా వినాయక చవితి శుభాకాంక్షలు ఒక టెస్ట్ నేమ్ పెట్టుకుని బ్యాక్గ్రౌండ్లో వినాయకుడికి సంబంధించిన ఒక ఫోటో పెట్టుకుని చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు కూడా మీకు ఇష్టమైన ఒక ఇమేజ్ పెట్టుకుని చాలా ఈజీగా అయితే క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది ఫ్రెండ్స్, అందులో జాయిన్ అవ్వండి. నాకైతే పర్సనల్గా మెసేజ్ చేయండి, అయితే రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా, మీకు ఏ డౌట్స్ ఉన్నా అయితే క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఈ యొక్క వీడియోని మనకు గ్యాలరీకి ఎలా సేవ్ చేయాలి చూడాలి. రైట్ సైడ్ పైన సేవ్ సంబంధం కదా అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇందులో అయితే మీకు నచ్చిన క్వాలిటీ పెట్టి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే హెచ్డి వచ్చి 180p పెట్టుకుని, అలాగే ఫ్రేమ్లో అయితే ఒక 30లో పెట్టుకుని కింద సేవ్ అనేది దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మన గ్యాలరీకి అయితే వీడైతే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయని అయితే వెంటనే ఇస్తా. మీకు ఎటువంటి వీడియోస్ కూడా కింద కామెంట్ చేయని అయితే అటువంటి వీడియోస్ తయారు చేయడానికి అయితే ట్రై చేస్తా ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మాకు వెళ్తే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.